నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. కర్ణుడి చావుకి కారణాలెన్నో పూర్తిగా తెలియదు, కానీ తెలంగాణ 2023 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి కారణాలు అనడం కంటే అనుమానాలు ఎన్నో అనడమే సబబుగా ఉంటుందేమో. కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే రైతు బంధు, వృద్ధాప్య పింఛన్, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్లు, ఎస్సీలకు 10 లక్షల మీదుగా సాగిన ఆయన పరిపాలనా ప్రయాణం ఎందుకింత ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది? ఐటీ రంగంలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిన హైదరాబాదును ఓ ఐకాన్గా తీర్చిదిద్దడమే ఆయన ఓటమికి కారణమా? గుక్కెడు నీటి కోసం అలపటించిన తెలంగాణ వాసులకు నదుల అనుసంధానం చేసి ఇంటింటికి నీటి సరఫరా ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఓటమిని అంగీకరించలేకపోయినా అసెంబ్లీలో 2వ స్థానంతో సరిపెట్టుకొని ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. దాంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు రానున్న 5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనపై భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవితవ్యంపై ఓ ప్రత్యేక కథనం. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామంటూ చెబుతున్న బీఆర్ఎస్ నిజంగానే చిత్తశుద్ధితో పనిచేసిందా? లేక ఒకవేళ అది నిజమైతే మరి ఈ ఓటమి బీఆర్ఎస్ ను పలకరించడానికి కారణాలేంటి? అదే సమయంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న బీఆర్ఎస్ ను ఇంటికి పంపిస్తామంటూ కాంగ్రెస్ చీఫ్ ప్రతినా పూనడం, తెలంగాణ ఫలితాల్లో ఆయన ఛాలెంజ్ చేసినట్లే బీఆర్ఎస్ ఇంటికి వెళ్లిపోవడం వెనుక అసలు కారణాలేంటి? విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కేసీఆర్ చెబుతున్న అభివృద్ధి మంత్రం కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం అయ్యింది అనేది పలువురి అభిప్రాయం. అదే తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ చెబుతున్న అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదనే అభిప్రాయాలు పల్లె వాసుల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని మరో మాటగా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 39 సీట్లు గెలిచి ప్రతిపక్ష పార్టీగా మారిపోయింది. అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం 64 సీట్లతో అధికారంలోకి వచ్చేసింది. హైదరాబాద్ ప్రజలు గంపగుత్తగా బీఆర్ఎస్ కు పట్టం కట్టినా సిటీ అవుట్కట్స్ ప్రజలు, తెలంగాణ గ్రామాలు బీఆర్ఎస్ ను ఓటమి పాల్చేశారు. గత 10 ఏళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని భావించిన బీఆర్ఎస్ కు అవి ఏ గాలికి కొట్టుకుపోయాయో అర్థం కాక బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన సీఎం కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ లో కంటికి కనిపించని 5 పొరపాట్లపై ప్రజలు కేసీఆర్ పరిపాలనకు గుడ్ బై చెప్పేశారు. ఈ విషయంలో పలు పార్టీల అంచనాలతో పాటు పలు అనలైజేషన్ సర్వే సంస్థలకు అందని అంచనాలు కేసీఆర్ తలరాతను తారుమారు చేసినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పట్టుపట్టి తెలంగాణ తీసుకొచ్చారని చెబుతున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గమనించి అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ల మధ్య విభిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించిన కేసీఆర్ పంచాయతీలను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా పదవులు, అధికారాల కోసం కొట్లాటలే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒరిగింది ఏమీ లేదనే విమర్శలను బీఆర్ఎస్ ప్రచార అస్త్రాలుగా వాడుకుంది. ఈ 2 పార్టీల విమర్శలు బేరీజు వేసుకున్న ఓటర్లు కాంగ్రెస్ నే చూస్ చేసుకున్నారు అని అనడంలో సందేహం లేదు. మరోవైపు రైతులకు, గృహాలకు 24 గంటల కరెంటు సప్లైను కూడా పల్లెలు ఆస్వాదించలేదనేది ఫలితాలు చెబుతూ ఉన్నాయి. కాంగ్రెస్ వస్తే 3 గంటలే రైతుల కరెంటు సప్లై అని చెబుతున్నారని బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఈ అస్త్రాన్ని కూడా బలంగానే వాడుకుంది. ఆయన ఇంప్లిమెంట్ చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు ఏ కరువు పెట్టినా ఓటర్లు తిరస్కరించడానికి అసలు కారణాలు వేరేగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
నీళ్లు నిధులు నియామకాల స్లోగన్లతో ఉమ్మడి ఏపీని విడదీయడానికి కారణమైన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి అనడంలో సందేహం లేదు. అదిగో అప్పటి నుంచి 10 సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ ఆర్థిక వర్తక వాణిజ్య రంగాల్లో పలు సవరణలను తీసుకొచ్చినట్లు కేసీఆర్ ఓటర్ల ముందు ఏకరువు పెట్టారు. వాటితో పాటు క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ను ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దినట్లు ఫ్లైఓవర్స్, మెట్రో ట్రైన్స్, వెడల్పు చేసిన రహదారులతో పాటు వ్యవసాయం, వృత్తిపరమైన పనులు తదితర అంశాలను ఇంప్లిమెంట్ చేసినట్లు కేసీఆర్ వివరించారు. అయితే ఇవన్నీ అనుభవించిన రుచించని తెలంగాణ పల్లెలు కేసీఆర్ ను ఎందుకు తృణీకరించారో అందరికీ అర్థమయ్యేలా పలు సర్వే సంస్థలు వివరంగా వెల్లడిస్తూ ఉన్నాయి. కేసీఆర్ అధికారంలోకి రాకముందు ప్రజలకిచ్చిన మాటల్లో ఎన్ని నెరవేర్చారంటూ కాంగ్రెస్ నిలదీసింది. బీసీని సీఎం చేస్తానని ఇచ్చిన మాట నుంచి మొదలు పెడితే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేస్తామంటూ కాంగ్రెస్ కేంద్ర చీఫ్ సోనియమ్మకు ఇచ్చిన మాటను తప్పడంతో ప్రజలు విశ్వసత సన్నగిల్లిపోతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక దానితో పాటే కొడుకు, కూతురు, మేనల్లుడు అంటూ మరికొంతమందికి అధికారాలు కట్టబెట్టడంతో సొంత పార్టీకి చెందిన నేతలే అసహనాన్ని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సొంత పార్టీలోనే పరిస్థితులు ఇలా ఉంటే మరోవైపు కుటుంబ పాలనతో కేసీఆర్ అరాచకాలను సృష్టిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ఆరోపించారు. ఇక దానితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లు, ఆ ప్రాజెక్టు కుంగిపోవడం కూడా కేసీఆర్ ఓటమి ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ ప్రభుత్వం ఓటమికి మరో కారణం. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కు కుప్పకూలడానికి ప్రధాన కారణంగా పరిశీలకులు చెబుతూ ఉన్నారు. ఇక వీళ్లతో పాటు మరోవైపు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం అన్న సీఎం కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని భావన నిరుద్యోగుల్లో స్పష్టంగా కనిపించింది. దాంతో నిరుద్యోగులు కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రైతు బంధు విషయానికొస్తే టీఆర్ఎస్ కంటే ముందుగా ఉమ్మడి ఏపీని పాలించిన ప్రభుత్వాల్లో రైతు ఆత్మహత్యలు లెక్కకు మించి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం, ఎత్తిపోతల, కృష్ణా మిషన్ కాకతీయ లాంటి వాటర్ ప్రాజెక్టుల అనుసంధానంతో పంటలు సస్యశ్యామలమయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రకటించిన రైతు బంధు కేవలం 100 ఎకరాలకే పరిమితమైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కేసీఆర్ ఓటమికి రైతుల ఆవేదనే ఓ ప్రధాన కారణమనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక అన్నిటికంటే కేసీఆర్ పదవిలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సెక్రటేరియట్ కు రావడమే అరుదైన విషయంగా పలువురు చెబుతూ ఉన్నారు. నెలకు ఒకసారైనా సెక్రటేరియట్ లో దర్శనమివ్వని కేసీఆర్ ప్రజా పరిపాలనను పట్టించుకోవడం లేదని ఆరోపణలు బలంగానే వినిపించాయి. సెక్రటేరియట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ను పర్యవేక్షించాల్సిన కేసీఆర్ కేవలం ప్రగతి భవన్ కే పరిమితం అయిపోవడాన్ని కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రచారాలకు అస్త్రాలుగా వాడుకున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు అటు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆయనను కలిసే అవకాశమే కల్పించని కేసీఆర్ ప్రజా పాలనపై పట్టులేని వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అపవాది ముద్ర వేసినట్లు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడోసారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ ఆశలపై పల్లెవాసులు నీళ్లు చల్లడంపై ఇక్కడి ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజల్లోనూ చర్చానీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ప్రభుత్వ పథకాలతో పాటు నిండా ముంచిన నిరుద్యోగులు బీఆర్ఎస్ ను ఇంటికి పంపించేశారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, దళిత బంధు, బీసీ బంధుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లడైంది. మరోవైపు హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆకాశానికి ఎత్తేశారని, పల్లెల
ఎమ్మెల్యేలను మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే వాదనలు పల్లె వాసుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ కారణంగానే హైదరాబాద్ రంగారెడ్డిలో 28 సీట్లు బీఆర్ఎస్ సంపాదించుకుందనేది పలువురి వాదన. ఈ వాదనను వ్యతిరేకిస్తున్న మరికొందరు హైదరాబాద్ రంగారెడ్డిలను హైటెక్ స్మార్ట్ సిటీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని హైదరాబాద్లోని స్మార్ట్ సిటీ ఉద్యోగులు ఇస్తున్న ఓ బిగ్ కాంప్లిమెంట్. ఈ కారణంగానే హైదరాబాద్ నుంచి మాక్సిమం సీట్లను కట్టబెట్టారనేది పలువురి వాదన. మరోవైపు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లోపాలు ఆ పార్టీకి శాపంగా పరిణమించాయి. టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల ప్రభావం పల్లె ప్రజలపై పూర్తిగా పడిందనే చెప్పాలి. అందుకే గజ్వేల్ నుంచి ఆయన్ను సగర్వంగా ఎన్నుకున్నారనేది పలువురి వాదన. మరోవైపు దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రఘునందనరావు బీఆర్ఎస్ కు గట్టి షాకే ఇచ్చారు. బీఆర్ఎస్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో అసంతృప్తి వాదులు కొల్లలుగానే ఉన్నారనేది పలువురి వాదన. ముఖ్యంగా దళిత బంధు లాంటి పథకాలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఈ పథకం ద్వారా కొంతమందికే లబ్ధి చేకూరడం, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సన్నిహితంగా ఉన్న వారికే అందడం, లబ్ధిదారుడికి అందులో సగం మాత్రమే అందించి మిగతాది నాయకుల జేబుల్లోకి వెళ్లడం, బీసీ బంధు ప్రకటించినా కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండటం వంటి కారణాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు కారణమయ్యాయి. ఇక మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కేసీఆర్ ఓటమికి కారణమయ్యాయి. ఇచ్చిన దానికి ఇస్తామన్న దానికి పొంతన లేకపోవడం, నాయకుల జోక్యం వంటివి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఉద్యోగ నియామకాల్లో జాప్యం. నిరుద్యోగుల ఆగ్రహం బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెను శాపంగా మారింది. ఇక చివరగా మరో మాట చెప్పాలి. తెలంగాణలో బీఆర్ఎస్ స్టేటస్ ను అంచనా వేయడంలో ఆ పార్టీ నేతలు తప్పటడుగు వేశారనేది నగ్న సత్యం. ఈ కారణం ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వడాన్ని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ చెప్పుకుంటున్న అభివృద్ధిని కేవలం హైదరాబాద్కే పరిమితం చేశారంటూ విమర్శిస్తున్న పల్లెవాసులకు నిజంగానే జంట నగరాలు బీఆర్ఎస్ కు ఊపిరి పీల్చుకునేలా చేశాయనేది జగమెరిగిన నగ్న సత్యం. పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిందేదో జరిగిపోయింది. 2023 ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దిగమింగుకోవడం కష్టమే. అయినా ఓటమి తర్వాత గెలుపు వస్తుందనే ఆశతోనే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విశ్లేషణలు ముఖ్యంగా కార్యకర్తల్లో కొత్త ఊపిరిని నింపినట్లు తెలుస్తోంది. రైతు బంధు, 24 గంటల కరెంటు, దళిత బంధు, కేసీఆర్ కిట్ లాంటి పథకాల ప్లేస్లో కొత్త కిట్లు, కొత్త పథకాలు కాంగ్రెస్ ప్రకటిస్తుందేమో ఎదురు చూద్దాం. ప్రజాస్వామ్యంలో తప్పకుండా ప్రజా తీర్పును శిరసావహించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు రాజీనామా చేసి మాజీగా మారిన సీఎం కేసీఆర్తో పాటు మాజీలుగా మారిన మంత్రులు, ఎమ్మెల్యేలకు బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు మనం బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామా? టిల్ దెన్ స్టే ట్యూన్, 1 టీవీ, ప్రతిక్షణం ప్రజల పక్షం.